రుద్రంగి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు అల్లూరి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో మండల సమావేశం నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తూ మోడీ సభకి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు అల్లూరి అశోక్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ సభకి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని, మూడవసారి ప్రధాని మంత్రిగా మోడీ, రెండవసారి ఎంపీగా బండి సంజయ్ని గెలిపించాలన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ మాట్లాడుతూ 8వ తేదీన దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధికి ప్రధాని మోడీ వస్తున్నారని, సభకి యువతి యువకులు, విద్యావేత్తలు, మేధావులు, మహిళలు, యువజన సంఘాలు, కుల సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ పై అసత్యపు ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, బండి సంజయ్ ఎంపీగా గెలిచాక గతంలో ఎంపీలుగా చేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంపీలు రుద్రంగికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మాటల్లో అభివృద్ధి ఉంటుంది. ఎంపీగా బండి సంజయ్ 50 లక్షల వరకు చేసిన అభివృద్ధి ప్రొసీడింగ్స్ రూపంలో ఉన్నాయన్నారు. ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసినా ఎంపీ బండి సంజయ్ బస్టాండ్ లో, ఇందిరా చౌక్ లో మరుగుదొడ్ల నిర్మాణం కోసం అంగడి బజార్ కొరకు నిధులు ఇచ్చారని, కాంగ్రెస్ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తమని, ప్రజల్ని మోసం చేయాలని చూస్తే నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 400 సీట్లు పైగా బీజేపీ ఎంపీలు గెలుస్తారని, బండి సంజయ్ని అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించబోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం రవీందర్, మిసాల రవీందర్, మోతే నితిన్, నేవూరి కిషన్, గసికంటి సురేష్, పండుగ గంగాధర్, పడాల నరేష్, కంటే నవీన్, ఊరడి మధు, మేకల శ్రీకర్, అక్కనపల్లి నరసింగరావు, మరిపల్లి దశరథం రెడ్డి, దరిశెట్టి బాలకృష్ణ, చిట్యాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వేములవాడ వస్తున్న సందర్భంలో మోడీ మూడవసారి ప్రధానమంత్రి కావడానికి, మన బండి సంజయ్ గారు రెండవసారి ఎంపీ కావడానికి మనందరం రుద్రంగి గ్రామం నుండి కార్యకర్తలము, ప్రజలము అందరం తరలి వెళ్ళి ఆ సభను విజయవంతం చేద్దామని మనం చేస్తున్నాం. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వేములవాడకి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఇట్టి బహిరంగ సభకి ఈ రుద్రంగి మండలం నుంచి పెద్ద ఎత్తున కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, యువతి యువకులు, విద్యావేత్తలు, విద్యార్థులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. బండి సంజయ్ గారు సుమారు 50 లక్షల అభివృద్ధి కార్యక్రమాలు రుద్రంగికి చేపట్టడం జరిగింది. విత్ ప్రొసీడింగ్ల ద్వారా, మాయమాటలతో కాదు. మీలాగా ఒక్కటే ప్రొసీడింగ్ మీద 4 పనులకు 4 సార్లు కొబ్బరికాయలు కొట్టే సంస్కృతి భారతీయ జనతా పార్టీకి లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. రుద్రంగి అభివృద్ధి ప్రదాత, ఏ ఎంపీ చేయనటువంటి అభివృద్ధి ఇప్పటి వరకు ఈ ఎంపీ గారు అత్యధిక పెద్ద మొత్తంలో ప్రొసీడింగ్ల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు విడుదల చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. రేపు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ నుంచి కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ గారు రెండవసారి, దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని, ఇవాళ నరేంద్ర మోడీ గారు లేని దేశాన్ని దేశ ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు. 400 సీట్లు పైచీలకు భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నాము. కరీంనగర్ గడ్డ మీద బండి సంజయ్ గారు 3 లక్షల పైచీలకు ఓట్లతో గెలుస్తున్నాము. ఇప్పటికైనా కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయాలని వస్తే ఈ మే 13 నాడు జరిగేటువంటి ఎన్నికల్లో ఈ ప్రజలే మీకు తీర్పు చెప్పబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.